రాష్ట్రం ఎదుగుదలలో కీలకమైనటువంటిది ఒక కిక్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్‌కి సంబంధించినో, బెంగుళూరో, చెన్నయ్యో వీళ్ళందరికీ 90లలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన టైము. ఆ 2000 సంవత్సరం ముగిసే టైంలో అది ఎలా మార్చాలో విదేశీయులకి తెలియలేదు కంప్యూటర్‌లో. 2001 ఇది. దాన్ని సెటరైట్ చేసే యాక్టివిటీ మనోళ్ళకి చేత కావడంతో, మనోళ్ళని పిలిచి ఉద్యోగాలిచ్చారు. ఆ తర్వాత వీళ్ళందరికి అక్కడ జీతాలు ఇవ్వడం కంటే ఇక్కడే పెడితే తక్కువకే పని చేస్తాను ఇక్కడ పెట్టుకొచ్చారు. ఆ పెట్టుకొచ్చే టైంతో పాటు ఆ కంప్యూటరు, క్వాలిటీ ప్లస్ వాతావరణం, ఆ 3 నగరాల వాతావరణాలు చల్లదనంగా ఉంటాయి. అది విదేశీయులకి హ్యాపీగా ఉంటది. కాబట్టి అక్కడ ఒక సక్సెస్ నడిచింది. మిగతా దేశమంతా ఎందుకు జరగలేదు? ఆ 3 చోట్ల ఎందుకు జరిగింది అంటే, పాలకులే కాకుండా అసలు ఆ 3 ప్రాంతాన్ని చూజ్ చేసుకుందే విదేశీయులు. అది కేసీఆర్ ఆ మధ్యన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన విషయం గూడా అది స్పష్టంగా విన్నాం. సరే ఎవరికి వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రాలో వరకు నేనే చేశానని చంద్రబాబు గారు చెప్పుకుంటుంటారు. చెన్నైలో వాళ్ళు గాని, లేకపోతే గనక బెంగుళూరులో గాని, కర్ణాటకలో గాని అక్కడ ఏ ముఖ్యమంత్రులు క్లెయిమ్ చేసుకోరు. ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి కాకపోయినా అక్కడ హైదరాబాద్‌ది ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. అది నడుస్తూనే ఉంటది. వాళ్ళ ఎకో సిస్టమ్ గూడా అదే నడుపుతా ఉంటది. సరే అది పక్కన పెడితే ఇప్పుడు అమరావతికి ఒక కిక్ కావాలి. ఏదో ఒక కిక్ కావాలి. ఒక స్పష్టమైన కిక్ కావాలి. ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్ టైం ఇది. ప్రపంచం అంతా సెమీ కండక్టర్ చిప్స్ కొరతతో అల్లాడుతోంది. దానికి కావాల్సినటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. చుట్టుపక్కల ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల్లోనూ ఉంది. ఇది అమరావతి జంక్షన్ పాయింట్. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. బట్ సాఫ్ట్‌వేర్‌కి అత్యంత కీలకమైనటువంటి సెక్టార్. దాని మీదన మనం సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తే సెమీ కండక్టర్ చిప్స్ తయారీకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఇక్కడ పనికొస్తుంది. వాటర్ కావాలి ఇక్కడుంది. అదే సందర్భంలో హీటు కావాలి వాటికి ఇక్కడే ఎండలయి బానే ఉంటాయి. కాబట్టి దీని మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేయాల్సుంది.